కారణభూతుడా, అమరత్వములో మహామహిమలో నివసిస్తున్నటువంటి జ్యోతిర్మయుడా పరమ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ఇంతగా మీరు ప్రేమిస్తున్నారు, ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నారు. నీ దయగని హస్తం మాపై ఉంచి మమ్మల్ని మా పట్ల కనికిరాన్ని కనపరిచి మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టారు, నడిపించారు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ జూన్ మాసంలో మీరు మా జీవితాల్లో, మా సంఘ జీవితాల్లో, మా సంఘ బిడ్డల జీవితాల్లో, మా సంఘంలో ఉన్న కుటుంబాల్లో ఏ మేలును, ఏ కార్యాన్ని మీరు చేయడానికి ఉద్దేశించారో ఆ కార్యములన్నీ మీరు జరిగించమని నీ సన్నిధిలో విజ్ఞాపనం చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మాకు తినడానికి ఆహారాన్ని, ధరించడానికి వస్త్రాలను, ఉండడానికి ఇళ్లను, సమస్తము దారులకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని పోషించిన దేవుడా, రాబోయే కాలంలో మా పోషకుడు మీరే, మమ్మల్ని పోషించేది మీరే తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆంధ్ర సర్వత్రికను, ఈ లూథరన్ సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటిని బట్టి వందనాలు. సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి వందనాలు. చదువుకున్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు. చదువుకుని డిఎస్సి కొరకు, ఆయా కాంపిటీషన్ ఎగ్జామ్స్ కొరకు, చదువుల కొరకు, ఇంజనీరింగ్, అలాగే బిఎస్సి, ఎంఎస్సి, ఇంటర్మీడియట్, అలాగే 10th క్లాస్, అలాగే 1 నుంచి 10వ తరగతి వరకు బిడ్డలు విజయం చేస్తున్న బిడ్డలు అందరినీ, అన్ని తరగతుల వారిని ఈ సాన్నిధ్యాన్ని తీసుకొస్తున్న మా బిడ్డలకి అపారమైన కృపను మాకు దయచేయండి ప్రభు. థామస్ ఆల్వా ఎడిసన్ వల్లే, ఒక ఐన్స్టీన్ వల్లే ప్రభు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తల వల్లే, బేజ్ పాస్కల్ వల్లే నేను కలిగినటువంటి బిడ్డలు ఆ దినాల్లో గొప్ప గొప్ప వారిగా పిలువబడ్డారు. ఒక విలియం కేరీ వల్లే ప్రభు, స్టడ్స్ వల్లే, ఇలా గొప్ప గొప్ప నాయకుల వలె ప్రభు, గొప్ప సేవకుల వలె, గొప్ప గొప్ప విద్యావేత్తల వలె, గొప్ప గొప్ప శాస్త్రవేత్తల వలె ఈ సంఘంలో ఉన్న బిడ్డలకి తగిన జ్ఞానం మీరు దయచిన సంఘ జ్ఞాపం చేస్తూ ఉన్న తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభు. నైనా ఇదిగో తండ్రి, ఈ దినాలలో భయంకరమైన పరిస్థితి, మళ్ళా కరోనా విజృంభిస్తుంది ప్రభు. కరోనా వ్యాధి ప్రబలుతూ ఉంది. ఈ మొదటి వేలో, సెకండ్ వేలో అనేక మంది మాకు హితులైన వారు, మాకు తెలిసిన వారు, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు ఎంతో మంది ప్రభువ అకస్మాత్తుగా ఆ కరోనా కాలంలో ఈ లోకయాత్ర ముగించేసుకుని సన్నిధానాన్ని చేశారు ప్రభువ. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా, కష్టకాలంలో కూడా మీరు మమ్మల్ని కాపాడారు. మరలా నాయన 3వ వేవ్ వస్తుందని నాయన వార్తాపత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియా వచ్చినటువంటి కేసులు, తణుకు పట్టణంలో కేసులు నమోదైనట్లుగా నాయన వార్తల్లో నాయన స్క్రోలింగ్ చూస్తున్నాం తండ్రి. కనుక ప్రభు అలాంటి వ్యాధులు కూడా ప్రభు జనం నశించిపోకున్నట్లు, అలాంటి వ్యాధులు కష్టకాలంలో నీ బిడ్డల వైపు చూస్తూ తిరిగి చూడడానికి, నీ అద్దకు రావడానికి, వారి మనసును పొందడానికి, పశ్చాత్తాపములై తండ్రి నీ సన్నిధిలో కనబడడానికి విజ్ఞాపన చేస్తూ నా తండ్రి నీకు వందనాలు. ఎలా కూడా ప్యారిష్ జ్ఞాపం చేసి, ప్యారిష్లో ఉన్న అనుబంధ సంఘాలన్నింటినీ జ్ఞాపం చేసుకోండి. ఏపీ లూథరన్ సంఘానికి సంబంధించి 5 పెద్దలు, పిసిసి మెంబర్ గారిని, అలాగే ప్రభు ట్రెజరర్ గారు, సెక్రటరీ గారులను, స్త్రీల సమాజపు సంఘాన్ని, యవన సమాజాన్ని, అలాగే సండే స్కూల్ పిల్లలను అందరినీ జ్ఞాపం చేసుకోండి. వయోవృద్ధులు, వయసు భారం పడి నైనా వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి బిడ్డలకు చక్కని ఆదరణ కూడా మీరు దయచేయండి ప్రభు. వారి బిడ్డలు వారిని మంచిగా చూసుకునే ప్రభు దయచేయండి. ప్రతి విషయంలోనూ నాయన వారు ప్రేమించులాగున తండ్రి క్రీస్తును కలిగిన మనసును నైనా ఈ బిడ్డలకు దయచేసి విజ్ఞాపనం చేస్తున్నారు. ఈ సమూహంలో నిలబడి నైనా ప్రభు కానుకలు సేకరించి బిడ్డలు కూడా దీవించండి. కానుకలు అర్పించారు ప్రభు, మరిచిన కానుకలు సేవార్థంగా వాడుకోండి. గత ఈ నెలలో 25, 26 తారీఖుల్లో నైనా శాంతి సభలు ఈ దేవాలయ ప్రాంగణంలో మీరు విజయవంతంగా, అద్భుతంగా మీరు జరిగించారు. దూర ప్రాంతం నుంచి సేవకులు పంపించి, ప్రేరేపించి సభలు ఏర్పాటు చేయడానికి మీరు మార్గదర్శనం చేశారు. అలా సభలు ఏర్పాటు చేసినటువంటి ముద్దిశిల గారు ఆయన చేస్తున్న పరిచర్య, ఆ కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. 2 దినాలు సువార్త ప్రకటించినటువంటి సువార్తికుని బట్టి నీకు వందనాలు. వారు
సేవ చేయగలిగినట్లుగా ప్రభు దయచేయండి. ఆ సభల ద్వారా 25, 26 తారీఖుల 2 రోజులు రాత్రికాల సమయంలో జరిగిన సభల ద్వారా ఎంతమంది దీవించబడ్డారో, ఎంతమంది ఆశీర్వదించబడ్డారో సమస్తాన్ని చూసిన దేవుడు, ఎరిగిన దేవుడు ప్రభు. అటు బిడ్డలందరినీ కూడా సర్వసత్యంలోనికి నడిపించమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మేము అడగవలసిన వాటిని ఏమైనా అడగకపోయినా అడగడానికి అడిగిన దయచేసి మన్నించి ఈవులను, దీవెలను, ఆశీర్వాదాలు, మేలులను దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమున మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరును